హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఏపీలో ప్రస్తుతం అత్యంత వివాదాస్పదం, కాస్త సంచలనాత్మకంగా మారిన రెండు కీలక అంశాలు. ఒకటి కరేడు భూముల వ్యవహారం, మరి రెండోది అమరావతిలో రెండో విడత భూసేకరణ. ఈ రెండు విషయాలు కాస్త వివాదాస్పదంగా ఉన్నాయి. వీటితో పాటు మరొకటి పెన్షన్ల విషయంలో అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు ఎక్కువగా వైసీపీ హయాంలో పంపిణీ చేయబడింది అన్న ఇంకొక విషయం బాగా వివాదాస్పదంగా ఉంది. సో వీటిపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడి దీనిపై చర్చిద్దాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే అండి. సార్, అంకమరావు గారు, మనం ఇప్పుడు మూడు విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి కరేడు వ్యవహారం, ఆల్రెడీ దీని మీద మీరు మాట్లాడేస్తున్నారు. ఇక రెండో విషయానికి వస్తే అమరావతిలో రెండో విడత భూసేకరణ. జగన్ ప్రభుత్వంలో అమరావతి రైతుల నోట్లో మట్టి కొట్టాడు అనేది జగమెరిగిన సత్యం, ఎవరు కాదనలేదు. కాకపోతే 2014లో అమరావతి ఎప్పుడైతే ప్రకటన చేయబడిందో ఏపీ రాజధానిగా అమరావతి అనే విషయంలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగానే, పెద్ద ఇబ్బందిగా లేకుండానే 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. వాళ్ళకి ఆ భూముల స్థానంలో డెవలప్ చేసిన ప్లాట్స్ అప్పగించాలి అనేది సిఆర్డిఏతో ఆ రోజు జరిగిన ఒప్పందం. 3 సంవత్సరాల్లో డెవలప్ చేసిన ప్లాట్లు మీకు అందిస్తామనేది వాళ్ళతో జరిగిన ఒక ఒప్పందం. అయితే టీడీపీ ప్రభుత్వం అయిపోయింది, తర్వాత వైసీపీ ప్రభుత్వం అయిపోయింది 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం, టీడీపీ కూడా ఆ కూటమిలో భాగంగా ఉంది. ఇప్పుడు మొదటి విడత తీసుకున్న భూముల్లోనే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా, కనీసం రోడ్లు వేయకుండా, రైతులకి వారి వారి ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ రెండో విడత భూ సమీకరణ చేయడం అనేది కాస్త వివాదాస్పదంగా మారుతుంది. రైతులు కూడా దీని పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ప్రజలు కూడా ముందు తీసుకున్న దానికి గతి లేదు, ఇప్పుడు మళ్ళీ రెండో విడత అనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా కాస్త వ్యతిరేకంగానే కనిపిస్తున్నారు. సో ఇది ఏంటి, అసలు తప్పెవరిది? ఇప్పుడు రెండో విడత భూముల అత్యవసరం ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న. దీనివల్ల రైతులకు జరిగే మేలేంటి, నష్టం ఏంటి? ముందుగా ఇక్కడ రైతులు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 29 గ్రామాల రైతులు 34,543 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. 2 గ్రామాలు తప్ప, 2 గ్రామాలు తప్ప, పెనుమాక, ఉండవల్లి, ఈ 2 తప్ప మిగిలినవన్నీ కూడా అందరూ ముందుకొచ్చి ఇవ్వటం కూడా జరిగింది. నిజంగానే పనులు మొదలయ్యే క్రమంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, అందరూ కూడా న్యాయస్థానానికి వెళ్ళారు. ఆటంకాలు ఎదురుపడ్డాయి. ప్రపంచ బ్యాంక్ కావచ్చు, లేదంటే సింగపూర్ వాళ్ళకి కావచ్చు, ఆ రోజు నిర్మాణాలు చేపడుతుంది సింగపూర్ వాడు కాబట్టి వాళ్ళకి కావచ్చు, ఇక్కడ రావద్దని చెప్పని రకరకాలుగా చేశారు. ఏదైనా కానీ న్యాయస్థానంలో అవన్నీ తొలగించుకొని చివరి సంవత్సరంలో పనులు మొదలుపెట్టడం కూడా జరిగింది. సంవత్సరంలో చివరి 6 నెలలు ఎలక్షన్కు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి హడావుడి జరిపోయింది. పనులు కొన్ని అప్పుడే మొదలుపెట్టారు. గ్రౌండింగ్ అయినాయి. అవును. కాకపోతే ఏంటంటే నివాస భవనాల వరకు శాసనసభ్యులది కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి వాటి పనులు అయితే 70-80% కొన్ని పూర్తయిపోయింది. సరే, ప్రభుత్వం మారింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చేయగలరు అన్న ఆలోచనతో ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. ఇచ్చిన క్రమంలో ఇక్కడ ఏం జరిగిందంటే, చాలామందికి, అంటే కొంతమందికి బాధ వేసినా, ఏం జరిగిందంటే గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన దానికి కూడా ఇక్కడే ఇస్తా ఉన్నారు. రైట్, గమనించుకోండి. గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళు స్థలాలు ఇచ్చారు, ఇస్తా ఉన్నారు, ఇచ్చారు కూడా. వాళ్ళకు కూడా కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఏమవుతుందంటే, నిజంగా లబ్ధిదారులైనటువంటి రైతులకి ఇప్పటి వరకు స్థలాలు కేటాయించే దాంట్లో ఆలస్యం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంత అంటే ప్రభుత్వానికి ఆ విధంగా సహకరించి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ గ్రామ రైతులందరూ కలిసి, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ సహకరించి ఇక్కడ రాజధాని ఏర్పడుతుందన్న ఆలోచనతో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా 3 రాజధానులని 3 ముక్కలాట ఆడుతూ, అలాగే అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది,
వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేసింది చూసిన తర్వాత మానసికంగా శారీరకంగా కూడా అన్ని చాలా అన్ని ఇబ్బంది విధాల పెట్టారు. అవును. చేసిన తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా నిజంగా భూములు ఇచ్చిన రైతులకి మన కోసం రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులు ఇలా చేస్తారా అనే కారణంతో నిజంగానే చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత సుదీర్ఘంగా పోరాటం చేసిన వాళ్ళు అమరావతి రైతులు రఘురామకృష్ణరాజు గారు ఇద్దరే. అవును. గుర్తుపెట్టుకోండి, Right. ఆ పార్టీలో ఉంటూ రఘురామకృష్ణరాజు గారు అంత సుదీర్ఘంగా వాళ్ళ మీద పోరాటం చేసింది అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళమ్మ తల్లులు. మరి వాళ్ళు అంత పోరాటం చేసి ఈరోజు అతను దిగటానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిస్సందేహంగా అవసరం కొద్దీ పక్కకెళ్ళి తీసుకోవడం తప్పైతే కాదు. ఏ ప్రభుత్వమైనా చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటి నవనగరాల నిర్మాణం పూర్తి కావాలి అంటే ఆ యొక్క 53,000 ఎకరాల భూమి అయితే చాలదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఆయన ఆలోచన విధానానికి కానీ దానికి కానీ. కానీ ఇక్కడ ముందుగా ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళ వెతలు తీర్చి వాళ్ళకి మీరన్నట్టు అన్ని సవ్యంగా చేసినటువంటి స్థలాలు కనుక వాళ్ళకి ఇచ్చి మిగిలిన దానికోసం వెళ్ళినట్టయితే ఇప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆలస్యం అవుతుంది. పనులు ఇప్పుడే మొదలు పెడుతున్నారు. కొన్ని ఇప్పుడు ఎవరైతే నివాస యోగ్యానికి సంబంధించినటువంటి నివాస భవనాలు పూర్తవుతాయి, ఆ సముదాయాలు పూర్తవుతాయి, అక్కడ జనం వస్తారు, వాళ్ళకి రహదారులు ఉంటాయి. మరి స్థలాలు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ముందు వాళ్ళకు కూడా ఏ విధంగా అయితే అన్ని సవ్యంగా ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా మేము స్థలాలు ఇస్తామని చెప్పానని రహదారులు కావచ్చు, విద్యుత్ కావచ్చు, వాటర్ ఇవన్నీ కూడా ఏదైతే మంచినీరుకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ ఏదైతే ఇస్తామని ఆ రోజు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు చేసుకున్నట్టయితే ఈరోజు ఇంత వివాదం ఉండేది కాదు, ఈ గొడవ ఉండేది కాదు. వచ్చిన తర్వాత ఆ పనులు మొదలుపెట్టినా కూడా ఇంత వివాదం ఉండేది కాదు. నాకు తెలిసినంత వరకు నా పరిశోధనలో అంటే నేను ఆ ప్రాంత రైతులతో చాలామందితోటి నాకు బంధువులు ఉన్నారు, చాలామందితోటి కూడా ఉంటే సానుకూలంగానే ఉన్నారు తప్ప ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత అయితే లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి. కానీ వాళ్ళు సానుకూలతని వీళ్ళు సొమ్ము చేసుకోకూడదు కదా ఇప్పుడు ప్రభుత్వం. అక్కడ ఆ విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయనైతే మాత్రం వాస్తవం వాళ్ళ భావంలో కూడా వ్యక్తమవుతూ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం ఎందుకు? సహజంగానే వాళ్ళకి ధరలు తగ్గుతాయి. సహజంగా ఎవరైనా సరే లాభం ఆశిస్తారు, ఆ ధరలు తగ్గుతాయి. కానీ అది మొదలైన తర్వాత వాళ్ళు కనుక ఇల్లు ఉండట్టయితే ఎవరికి అభ్యంతరాలు ఉండేవి కాదు. ఆ తర్వాత ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు వచ్చి స్థలాలు కొనుక్కుంటే వీళ్ళ ధరలకి రెక్కలు వస్తాయా లేకపోతే తగ్గుతాయా అనేది తర్వాత విషయం అది. కానీ ఏమీ జరగకుండా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నందువల్ల సహజంగానే కొంతమంది చూపట్టు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం చెప్పుకోలేకపోతుంది, కానీ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ స్థలాలు కేటాయించే విషయంలో ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటా ఉంటే రైతులకు గనక స్థలాలు కేటాయిస్తే వాళ్ళు అనుకున్నట్టు వివిధ సంస్థలకు ఇవ్వడానికి స్థలం లేదు అక్కడ. వివిధ సంస్థలకు ఇవ్వడానికి అయితే స్థలం లేదు. ఇప్పుడు 2 ఉభయతారకంగా ఉంటుందని చెప్పని అక్కడ 34,000 ఎకరాల చిల్లర ఇప్పుడు సేకరించాలని చెప్పి ఏ విధంగా అయితే అనుకుంటున్నారో దాంట్లో ఒక 10,000 ఎకరాలకు సంబంధించి ఒక 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 2,500 ఎకరాల్లో ఈ అంటే ఏదైతే ఆట స్థలాలకు సంబంధించింది కావచ్చు వాళ్ళకి సంబంధించి కేటాయించాలని ఇవన్నీ అనుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం కనుక ఏదైనా స్థలం తీసుకుందనుకోండి, తీసుకున్న తర్వాత అందుట్లో 25% నిస్సందేహంగా 25% రైతులకు ఇవ్వాలి కదా. 25% రైతులకు ఇవ్వాలి. 25% నుంచి 30% వరకు రహదారులు కావచ్చు మిగిలిన దానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మిగిలింది మాత్రమే వీళ్ళకు ఉంటుంది. తర్వాత చెరువులని ఇవన్నీ ఏదో వాళ్ళు చేయాల్సిన పనులని చేస్తే ఇవే ఉంటాయి. ఇప్పుడు ఆ ఇచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళి వీళ్ళు 34,000 ఎకరాలు అనుకోండి, 10,000 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. నిజంగానే వీళ్ళకి కనుక 16,000 ఎకరాలు మిగిలింది అనుకోండి, 17,000 ఎకరాలు మిగిలింది అనుకోండి, 10,000 ఎకరాలు వాళ్ళకి కేటాయించిన తర్వాత మిగిలిన 7,000 ఎకరాల్లో ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగా ఈ స్థలాలకు సంబంధించి ఇప్పుడున్న కొంత పరిశ్రమలకు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళని అక్కడ తరలించే విధానంతో ముందుకెళ్ళాలనే కార్యక్రమం చేపట్టారని అయితే నేనైతే భావిస్తున్నా. అది చెప్పి చేస్తే వచ్చిన ఇబ్బంది ఉండేది కాదు. వాస్తవాలు కనుక ప్రజలకు చెప్పి ఇదిగో ఈ పరిస్థితుల్లో మేము వెళ్ళాల్సి వస్తే మీకు స్థలాలు ఇస్తాము, ఇక్కడే ఇస్తాము, కానీ మిగిలిన వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడ మాకు ఇది సాలిపోవట్లేదు, చిన్న చిన్న పొరపాట్లు అయితే జరిగాయి అని చెప్పి కనుక హుందాతనంగా మాట్లాడుకొని వాళ్ళతో కలిసి కూర్చున్నట్టయితే ఏ ఇబ్బంది ఉండేది కాదు. భవిష్యత్తు కూడా పెద్ద ఇబ్బంది అంటూ ఉండదు. ఇప్పుడు వాళ్ళు అంత నమ్ముకొని మీకు ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీరు వెళ్తున్నారంటే అపోహలు అయితే వస్తున్నాయి. రేపొద్దున జరగకూడదు. ఆ రోజు కూడా మీరే వస్తారు, అధికారంలో మంచి పనులు చేస్తున్నారు,
అమరావతి నిర్మిస్తున్నారు, పోలవరం నిర్మిస్తున్నారు. 1000 రూపాయలు ఉన్నదాన్ని మామూలుగా 200 ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసింది మీరే, ఆ 1000 రూపాయలు 2000 చేసింది మీరే, మళ్ళీ మీరు అధికారంలో వస్తారని చెప్పి ఎవరైనా ఆశపడతారు. పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పని. రేపొద్దున మీరు ఇప్పుడు ఇదే చేస్తున్నారు అనుకోండి, ఈ సంక్షేమాలు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అట్లా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా. కాబట్టి ఆ భయం అనేది వీళ్ళకు ఉంది. ముందుగా ఇంతవరకు పూర్తి చేసినట్టయితే మొదటి విడతగా మీరు ఏదైతే అనుకున్నా ఇది కనుక పూర్తి చేసి అక్కడికి వెళ్ళారనుకోండి, ఇది శాశ్వతం అయిపోయింది. అలా కాలేదు కాబట్టి ఇది అది రెండు మీరు ఎత్తుకుంటే ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది అనే అనుమానం మాత్రం వీళ్ళకు ఉన్నమాట వాస్తవమే. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వ పెద్దల మీద అయితే నిస్సందేహంగా ఉంది. ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు అయితే కట్టుకోడు కదా. ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే ఆయనకు ఒక అవగాహన ఉన్న తర్వాతే అక్కడ మొదలుపెట్టాడు. అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. కానీ ఇట్లాంటి అనుమానాలు తావకుండా ఉండాలి అంటే రెండోది కొంతమంది బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఇది గమనించుకోవాలి. నాయకులు అంటారా? నాయకులు వాళ్ళ స్థాయి దాటి మాట్లాడుతున్నారు. వాళ్ళే సర్వస్వతంత్రులైనట్టు, వాళ్ళ చేతుల్లోనే అది పెట్టినట్టు, వాళ్ళ ఇష్టారాజ్యం అయినట్టు మాట్లాడుతూ అది కొంచెం బాధగా ఉంది. ఒకరిద్దరు పేర్లు చెప్పొచ్చు కదా. నారాయణ గారే, ఇందులో మొహమాటమే ఉంది దాంట్లో. నారాయణ గారే ఇప్పుడు తీసుకోవటం వేరు, ముందు నుంచి చెప్పటం వేరు. వరుసనే పనులు చేసుకుంటూ వెళ్ళి ముందుకెళ్ళే క్రమంలో చేసుకోవచ్చు. కానీ అంత తీసుకుంటున్నాం ఇంత తీసుకుంటున్నాం దానికోసం దీనికోసం 44,000 ఎకరాలు అది ఇదని చెప్పి అసలు అవసరం ఏమొచ్చింది? అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంత వేగవంతంగా ముందుకెళ్తున్నారు? దీంట్లో కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉన్నమాట కూడా వాస్తవమే. ఇది ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చండి, మనం ఇక్కడ ఆ ప్రాంతవాసిగా నిజంగానే రేపు పొద్దున భవిష్యత్తులో ఈరోజు ముఖ్య నగరాలన్నీ చూసుకుంటా ఉంటే ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లోనో, ఒక ప్రభుత్వం హయాంలోనో పూర్తవ్వు. అది మాత్రం వాస్తవం. అది మనందరికీ క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు ఆయన అనుకున్న నవనగరాలు పూర్తి కావాలంటే ఆయన ఊహించినట్టుగా 2034 కావచ్చు, లేకపోతే 2047 కావచ్చు. ఈ పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ జరిగే క్రమంలో ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పంటే 1-2 సార్లు తప్ప వాళ్ళు కూడా ఎందుకు ముందుకు వస్తున్నారంటే పెద్ద పరిమి కావచ్చు, మిగిలిన విషయాలన్నీ కూడా నాకు తెలుసు. అంటే నిన్న నారాయణ గారు మాట్లాడుతూ నిన్న గ్రామ సభల్లో వచ్చిన వ్యతిరేకతని బేస్ చేసుకొని ప్రభుత్వం మీద కూడా కాస్త పునరాలోచనలో పడింది. ఇంత భారీ స్థాయిలో భూ సమీకరణ లేకుండా కొంత పరిమిత స్థాయిలోనే భూ సమీకరణ చేసి ఎయిర్పోర్ట్కి ఈ స్థలాలకి కొంతవరకు మాత్రమే తీసుకునే విధంగా ఆలోచన చేస్తుంది అని విన్నాము. బట్ నిన్న నారాయణ గారు ప్రకటన చేస్తూ 12 ఎకరాలు పుల్లెల గోపీచంద్ అకాడమీకి, ఇంకొక 12 ఎకరాలు ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి అనే విధంగా కేటాయింపులు చేశారని చెప్పారు. కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో పుల్లెల గోపీచంద్కి ఆనాడు 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు ఇచ్చిందే ఆయన ఇప్పటికీ పూర్తి స్థాయిలో దాని నిర్మాణాలు జరిగి కోచింగ్ జరుగుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ వెంటనే అక్కడ 12 ఎకరాలు అంటే ఈ స్థాయిలో భూములు 12 ఎకరాలు, 20 ఎకరాలు, 15 ఎకరాలు ఈ గురించి పెద్ద విశేషం కాదు సతీష్ గారు. ఆ విధంగా ఇచ్చినందువల్ల పెద్ద నష్టం అయితే ఉండదు దాని గురించి. నిజంగా అంటే ఇక్కడ చిత్తశుద్ధి, మిగిలిన విషయాల్లో కనుక చిత్తశుద్ధి ఉంటే అది ఎవరు పట్టించుకోరు. వేల ఎకరాలు వచ్చేదానికి కదా వచ్చిన ఇబ్బంది. ఇప్పుడు ఒక 20,000 ఎకరాల గురించి ఆలోచించుకుంటా ఉంటే అక్కడ 2-3 నిర్మాణాలు వచ్చినాయి అనుకోండి, మిగిలిన అన్నీ కూడా వాళ్ళ అవసరాలు తీసుకుంటూ రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు అనుకోండి, 10 ఎకరాల్లో ఒక నిర్మాణం ప్రారంభమైంది అనుకోండి, ఆ పక్కన ఒక నిర్మాణం ప్రారంభమైంది అనుకోండి, దానివల్ల మేలే జరిగింది తప్ప కీడైతే జరగదు. ఇప్పుడు దానివల్ల అయితే కీడైతే జరగదు. ఇట్లాంటి దాంట్లో ఎత్తుకున్నందువల్ల నిస్సందేహంగా అంటే అదే నేను అంటుంది, చేతులు కాలేక ఆగులు పట్టుకునే సందంగా కాకుండా నిన్ను నమ్మి నీ మాట ప్రకారం అంతమంది రైతులు చంద్రబాబు నాయుడు గారి మాట కోసం ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఇస్తారు కదా. ఎప్పుడు వాళ్ళది పూర్తయితే అలా మీరు పొందుతారు కదా. నిస్సందేహంగా మీ చేతులు ఇంకొక అస్త్రం కూడా ఉంది కదా, ఇవ్వకపోతే వేరే రూట్లో కూడా తీసుకోవచ్చు కదా మీరు. కాబట్టి దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు కదా. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మీరు కూడా నిశ్చితంగా గమనించుకునే విషయంలో బాబు గారి నోటి వెంట ఇదిగో ఇందుకు తీసుకుపోతున్నా ఇది అవసరం అని చెప్పి ఆయన మాట్లాడట్లేదు చూడండి ఇప్పటి వరకు. ఆయన వచ్చి ప్రజలకు చెప్పలేకపోతున్నారు. అంటే ఈ విషయంలో వీళ్ళు తొందరపాటు వీళ్ళు కొన్ని విషయాల్లో ఆయన్ని బలవంతం చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా చంద్రబాబు గారిని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారంటారా? నిస్సందేహంగా లేనిపోయిన ఇబ్బందులు ఆయన సజావుగా చేసుకునే వెళ్ళే క్రమంలో ఈ పెట్టుబడులు, క్వాంటమ్ వాలి ఇవన్నీ వచ్చి ఇవన్నీ చూసుకున్న తర్వాత విద్యా సంస్థలు కూడా ఇప్పుడు 2 వచ్చినాయి కదా అక్కడికి.
రేపొద్దున భవిష్యత్తులో ఇంకా వస్తాయి కదా. ఇప్పుడు లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేసి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా దీన్ని చేయాలని చెప్పని, దీన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమాలని దేశవ్యాప్తంగా విస్తరించాలనే తలంపుతో అతను ముందుకెళ్తున్నాడు. మరి అలాంటి విషయాలు ముందుకెళ్ళేటప్పుడు ఇది ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇప్పుడు ఈరోజు చూసుకుంటున్నామండి, చాలా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు లేవు అని చెప్పని ఈరోజు వాళ్ళు అక్కడ అందరూ చెప్తానే ఉన్నారు. అలాగే పాఠశాలలు కావచ్చు, ఇలాంటివన్నీ ముందుకెళ్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది తీసుకున్నటువంటి సంస్కరణలు ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే 1, 2 కాకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు అర్థమైన రీతిలో చెప్పుకోగలకపోవడం అనేది ఇక్కడ జరుగుతున్న లోపం అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ బాబు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, నారాయణ గారినో దీని గురించి కాదు. నారాయణ గారు ఆ విధంగా మాట్లాడటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవి. మిగిలిన వాళ్ళు మాట్లాడట్లేదు కదా. పదే పదే ఈయనే మాట్లాడుతున్నాడు. ఎందుకంత తొందరపాటు పడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇక్కడ ఆయనకు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు ఎవరికి నొప్పించకుండా అందరికీ మేలు జరిగే విధంగా చేయాల్సిన వ్యక్తి ఎందుకు ఈ విధంగా చేసుకెళ్తున్నాడు అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు మళ్ళీ ఆ ఆలోచన మార్చుకోవాలి, ముందెందుకు ఆర్భాటంగా ప్రకటించాలి, ఇవి కదా అనుమానాలకు తావిస్తుంది. దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత నిస్సందేహంగా ఉంది. మీరు అన్నట్టు కరేడు విషయంలో కూడా ఈరోజు ఎదురు తిరుగుతూ ఉంది. అక్కడ ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలుసు. వాళ్ళంత హడావుడిగా అక్కడ 5 ప్యానల్స్ ఇప్పుడు పెట్టేసి 500 యూనిట్లని తయారు చేసే క్రమంలో భాగంగా వాళ్ళు రేకుల షెడ్లు అక్కడ వేసుకొని 15 ఎకరాలలో అంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కావాలని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది గమనించుకోండి మీరు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒత్తిడికి లొంగే రకం చంద్రబాబు నాయుడు గారు అయితే నేను భావించను. కానీ వీళ్ళు ఆయన నోట్లోంచి రాకుండా వీళ్ళు మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నతలకి ఎక్కడో ఏదో జరుగుతుందన్న అనుమానం ఈరోజు ప్రజలు వ్యక్తం అవుతూ ఉంది. దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత అయితే నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇంకెవ్వరి గురించి నేను మాట్లాడను ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్లే ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి ఒక పద్ధతి ప్రకారం వివరణ బాబు గారు ఇవ్వగలిగితే ఆయన నోటెంత వస్తే, ఎందుకంటే ఆయన నోటెంత వచ్చిందంటే జరిగిద్దనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఆయన స్వచ్ఛందంగా మళ్ళీ అదే రైతులతో వివరణ ఇవ్వగలిగితే కళ్ళు మూసుకొని ఇస్తారు. 34 కాదు 50,000 ఎకరాలు ఇస్తారు. సో మీరు చెప్పినట్లే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని దీని మీద పునరాలోచన చేసి పూర్తి స్థాయిలో ఒక ప్రకటన విడుదల చేసి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రజలకు ఒక వివరణ ఇచ్చి దాపై ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ భూ సమీకరణ చేపడితే ఎవరికి ఇబ్బంది ఉండదు అనుకున్నాం. అదేవిధంగా జరుగుతుంది ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా అమరావతి 2వ విడత భూసేకరణపై ఉప అంకం వారి విశ్లేషణ. మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.